తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడిని పలు బీసీ సంఘాల నేతలు ఖండించారు. మల్లన్నను కలిసి సంఘీభావం ప్రకటించారు పలువురు నాయకులు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. ఇక మరోవైపు మల్లన్నపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు తెలంగాణ జాగృతి మహిళా నేతలు. ఇందుకోసం మహిళా కమిషన్ ఆఫీస్ కి కూడా చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే మల్లన్న ఇద్దరు గన్మెన్ల వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారు. ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేసిన పోలీస్ శాఖ వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. మల్లన్న చెబితేనే కాల్పులు జరిపాము అని ఆయన గన్మెన్లు తెలిపారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడిని పలు బీసీ సంఘాల నేతలు ఖండించారు. మల్లన్నను కలిసి సంఘీభావం ప్రకటించారు పలువురు నాయకులు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. మరోవైపు మల్లన్నపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు తెలంగాణ జాగృతి మహిళా నేతలు. ఇందుకోసం మహిళా కమిషన్ ఆఫీస్ కి చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు అక్కడికక్కడే అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే మల్లన్న ఇద్దరు గన్మెన్ల వ్యవహారంపై ఇప్పుడు పోలీసులు ఫోకస్ చేశారు. ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేసింది పోలీస్ శాఖ. వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. మల్లన్న చెబితేనే కాల్పులు జరిపాము అంటూ ఆయన గన్మెన్లు తెలిపారు. సో మల్లన్న కవిత ఎపిసోడ్ కి సంబంధించిన ఈ రోజు అప్డేట్. బీసీ సంఘాల నేతలు కొంతమంది మల్లన్నపై దాడిని ఖండించారు. మల్లన్నను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి, అలానే ఎమ్మెల్సీ కవితను వెంటనే అరెస్ట్ చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. మరోవైపు ఇటు మల్లన్నపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ జాగృతి మహిళా నేతలు ప్రయత్నించారు. అయితే ఇందుకు మహిళా కమిషన్ ఆఫీస్ కి చేరుకున్నారు. అయితే అప్పటికే అక్కడ చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.